థ్యాంక్ యూ అండి. సో నా సినిమా డెవిల్స్ చైర్ సినిమా మీరందరూ ఆశీర్వదించడానికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు చెప్పినట్టు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఇంకా ఉంటున్నందుకు సంతోషించాలా, లేకపోతే 23 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వ్ చేస్తున్నందుకు టెన్షన్ పడాలి అర్థం కావట్లేదు. కానీ ఒకటే మాట, కష్టపడే వాళ్ళకి సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది. కొంచెం ముందు వెనక అవ్వచ్చు కానీ తప్పకుండా ఒక సక్సెస్ వస్తుందని నమ్మి 23 సంవత్సరాల నుంచి నా ట్రావెల్ కావాల్సిన 23 సంవత్సరాలు నేను చేశాను. కానీ ఇక్కడ సక్సెస్ సాధించిన తర్వాత నేను రిలాక్స్ అవుతాను. ఎందుకంటే చాలా మంది అంటే ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్లో అట్లీస్ట్ ఇన్ని కోట్ల మందిలో ఒక ఇద్దరన్నా అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇలా చేయాలి అలా చేయాలని అనుకునే ఆ ఇద్దరి కోసమైనా నేను ఓడిపోతే వాళ్ళు ఓడిపోతారు. కాబట్టి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళడానికి కోసమైనా నేను ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా ముందుకు వెళ్తూనే ఉంటాను. అండ్ అమెరికాలో జాబ్ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో నేను జాబ్ చేసినా కూడా నాకు నా ఇంట్రెస్ట్ కానీ నా ప్రేమ కానీ మొదలు సినిమా మీదనే. కాబట్టి అన్ని వదులుకొని నేను సినిమా గురించే తాపత్రయపడుతూ సినిమా గురించి నేను పనిచేస్తున్నాను. అలా నాకున్న డెడికేషన్ కైనా ఎప్పటికైనా ఒక మంచి హిట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఒక ఆర్టిస్ట్ కి లైఫ్ మారిపోతుంది. ఎప్పటి నుంచో కష్టపడుతున్న ఒక ఆర్టిస్ట్ కి ఒక శుక్రవారం లైఫ్ టర్న్ అయిపోతుంది. లేదా కొత్త కూర్చున్న ఒక ఆర్టిస్ట్ కూడా ఆ శుక్రవారం ఒక బ్రేక్ వచ్చేసి టాప్ స్టార్ అయిపోతారు. అలా నాకు నమ్మకం ఉన్న శుక్రవారం ఈ 21వ తారీఖు ఫిబ్రవరి రిలీజ్ అవుతుంది సినిమా. ఈ సినిమాకి మామూలుగా సాంగ్ మీరు చూసే ఉంటారు, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది సాంగ్. సో ఈ సినిమాని నిర్మించినందుకు వెంకట దుర్గేడి గారికి, అలాగే చంద్ర గారికి, చైతన్య గారికి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ సో మచ్. అండ్ డైరెక్టర్ గంగా గారికి, ఆయన నేను చాలా సార్లు అనుకున్నాను కలిసి చేయాలి అని. 2-3 ప్రాజెక్ట్స్ డిస్కస్ కూడా చేసుకున్నాం. ఫైనల్ గా ఇది షేక్ అప్ అయింది. సో ద డెవిల్స్ చైర్ అని ఎందుకు అనుకున్నామంటే